హలో అండి. హాయ్. 'బంధువా రామ్ బంధువా' పార్ట్ 4 అండి. అందరూ బాగున్నారు కదా. అంటే ఈ V1 ఉన్నారు కదా, V1 ఎక్కువగా ఎక్కువగా వాళ్ళ ఇంకా నాన్న చేతుల్లోనే పెరగడం అలాగా ఉండేవారు. వాళ్ళ అక్క కూడా కొంచెం పెద్దదయ్యి మంచిగా ఆవిడ మిషన్ కుట్టు వర్క్ అలా ట్రైనింగ్ నేర్చుకుంటూ నుండి ఆఖరికి ఒక టీచర్ అనే వ్యక్తిని అయితే పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక V1 నాన్నగారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో కింద వర్క్ చేసేవాళ్ళు. ఆయన ఇంకా అన్ని విధాలుగా V1 వాళ్ళ సిస్టర్ని చూసుకోవడం, ఇంకా ఈ V1 కూడా ఎదగాక ఏ పని వచ్చేది కాదు, ఏ కూలి పని అంటే పిల్లాడు కదా, తల్లి లేని పిల్లాడని చాలా గారాబంగా వాళ్ళ నాన్నగారు అయితే చూసుకున్నారు. అలాగా హాస్టలు వాళ్ళ నాన్న దగ్గర వర్క్ చేసే దగ్గరికి వెళ్ళడం, ఇంకా వీళ్ళు పాలెంలో ఉండకుండా వేరే ఊరైతే అనే ఊరైతే వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళ నాన్న ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారో ఆ ఊరు వెళ్ళిపోవడం, అక్కడే ఒక ఇల్లు రెంట్కి తీసుకోవడం, అక్కడే ఉండడం చేసేవారు. వాళ్ళ అక్క ప్రెగ్నెంట్ అయిన తర్వాత పురుడికి పుట్టింటికి వస్తుంది కదా, ఆవిడకి ఏం కావాలన్న అన్ని వీళ్ళ నాన్నగారు అలాగే వాళ్ళ తమ్ముడు V1 చూసుకునేవాళ్ళు అన్నమాట. వాళ్ళ తమ్ముడు చిన్నవాడైనా అక్కకి చాలా సహాయపడేవాడు. తల్లి లేని లోటు కూడా వాళ్ళ అక్క ఈయనకి తీర్చేది. ఈయనకు కూడా వాళ్ళ అక్కకి ఏ లోటు రానివ్వలేదు. వాళ్ళ నాన్నగారు కూడా చాలా బాగా చూసుకునేవాళ్ళు. అలాగా వాళ్ళిద్దరి పిల్లల్ని కూడా వాళ్ళ తమ్ముడికి అప్పచెప్పడం, వాళ్ళ తమ్ముడే ప్రేమ పంచేవాడు అనమాట. అలాగా బాగానే ఉండేవాళ్ళు హ్యాపీగా. తర్వాత V1 కూడా ఎదిగి పెద్దవాడయ్యాడు. తర్వాత అలాగా ఫ్రెండ్స్ తోటి ఉంటూ ఏదో ఒక వర్క్, లైజన్ వర్కర్ అని లేకపోతే అసిస్టెంట్ అని ఏ వర్క్ దొరికితే ఆ వర్క్ ఎవరో ఒకళ్ళు ద్వారా చూస్తూ, ఏదో గవర్నమెంట్ ద్వారా చిన్న చిన్న ఏమైనా కాంట్రాక్ట్కి సంబంధించిన ఏమైనా వస్తే చూసుకోవడం అలా చేసేవాడు అనమాట. V1 చెల్లి అదే పెద్దమ్మాళ్ళ కూతురు ఉంటుంది కదా, V1 వాళ్ళ పెద్దమ్మాళ్ళ కూతురు హాస్టల్లో చదివేదన్నమాట. అక్కడే ఆమెకు ఒక ఫ్రెండ్ ఉండేది, ఆవిడేనండి V2 అని ఆవిడ V1 సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. హాస్టల్లోనే చదివేది. చక్కగా స్కూల్కి వెళ్ళడం రావడం, అప్పుడు ఆవిడ 9th క్లాసు, చక్కగా వెళ్ళడం. V1 వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్స్ కానీ లేకపోతే వాళ్ళ సిస్టర్ ఇంట్లో ఏమైనా సెలబ్రిటీస్ ఫంక్షన్స్ ఏమున్నా వీటికి కూడా తీసుకెళ్ళడం జరిగేది. అక్కడే V1 V2ని చూసి ఇష్టపడ్డాడు. ఏడిపించేవాడు అనమాట. ఏ అమ్మాయి అత్తే, ఏ అమ్మాయి ఇంగో ఇది ఇలా పట్టు, ఏ అమ్మాయి నీకు ఏ పని రాదా అన్నట్టుగా ఏడిపించడం అలా చేసేవాడు అనమాట. ఆ అమ్మాయిని అడిగేవాడు ఎవరిని అంటే V1 వాళ్ళ సిస్టర్ని. ఆ అమ్మాయిది ఏ ఊరు, ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మ నాన్నలు ఇవన్నీ తను. అలాగే వాళ్ళు మా ఫ్రెండ్ అన్నయ్య ఇలాగా చాలా మంచిది ఇలా అని చెప్పేదన్నమాట. అలాగా డైలీ ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ హాస్టల్ దగ్గరికి వెళ్ళడం, ఆ అమ్మాయిని కలవడం, అలాగే ఈ అమ్మాయికి కూడా కనబడితే మాట్లాడడం, అలాగా పరిచయాన్ని అయితే పెంచుకున్నారు. వాళ్ళ చెల్లికి ఏం తీసుకెళ్ళినా స్నాక్స్ కానీ ఏమైనా తినడానికి ఏం తీసుకెళ్ళినా ఈ అమ్మాయికి కూడా సమానంగా తీసుకెళ్ళేవాడు అనమాట. తిను హెల్ప్ చేసేది. ఎవరంటే V1 వాళ్ళ సిస్టర్ హెల్ప్ చేసేది. V2కి అయితే అర్థమయ్యేది కాదు నాకెందుకు ఇవన్నీ తెస్తున్నాడని. వాళ్ళ సిస్టర్ కదా, నన్ను కూడా సిస్టర్ లాగే భావించి తీసుకొస్తున్నాడేమో అని ఇష్టంగానే తీసుకునేది. కానీ తర్వాత వాళ్ళ చెల్లికైతే చెప్పడం జరిగింది, నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఆ అమ్మాయిని పరిచయం చేయని. అలా పరిచయం చేసిన తర్వాత మా అన్నయ్య నిన్ను ఇష్టపడుతున్నాడు, నువ్వంటే ఇష్టం అంట అని ఈ V1 వాళ్ళ సిస్టర్ అయితే ఈ V2 అనే అమ్మాయికి చెప్పడం జరిగింది. చెప్తే నన్ను ఎందుకు ఇష్టపడాలి అయినా, కానీ ఎలాగోలాగా అయితే ఇంకా ఫస్ట్ నైట్ లవ్ కదండి, ఇష్టపడక తప్పలేదు అన్నట్టు ఇష్టపడింది ఆమె. ఇష్టపడి మాట్లాడుకోవడం, అలాగే ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి కూడా వెళ్ళడం, పరిచయం చేసుకోవడం, సరదాగా మాట్లాడడం అంటూ చేసేవాడు.
కానీ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకైతే ఆ అబ్బాయి అంటే నచ్చేది కాదు. ఈ అమ్మాయి కొంచెం చామంతి చాయ నలుపండి, ఇతనేమో కొంచెం ఎరుపు చాయ్ ఉంటాడు. ఊర్లో వాళ్ళు కూడా ఆరాలు తీసేవాళ్ళు అనమాట. ఎందుకు వస్తున్నావు అస్తమానం ఆ అమ్మాయితో మాట్లాడడం ఏంటని. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమని తను చెప్పడంతో ఆ అమ్మాయి ఎందుకు నల్లగా ఉంది, ఆ అమ్మాయి ఏం అవసరం, ఆ అమ్మాయిని చేసుకో అని ఆఫర్ ఇచ్చేవారు అనమాట. నెక్స్ట్ వీడియో పార్ట్ 5.